జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హిందూ అమ్మాయిని చూడడం, మంచిగా మాట్లాడడం, ప్రేమిస్తున్నానంటూ నమ్మించడం, ట్రాప్లో పడిన అమ్మాయిలను నువ్వు మతం మారితే కానీ పెళ్లి చేసుకోను అని చెప్పేయడం, ఈ మాయమాటలను నమ్మి మోసపోయామని తెలుసుకొని జీవితాంతం ఏడుస్తూ కూర్చునే అమ్మాయిల ఉదంతాలు గతంలో చాలానే బయటపడ్డాయి. ఇలాంటి సంఘటనలు ఎన్నో మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. మాలీవుడ్ చిత్రం ది కేరళ స్టోరీలో చూపించింది కూడా ఇదే. ముస్లిం అమ్మాయి ఇతర మతాల అమ్మాయిలను ముస్లిం అబ్బాయిల వలలో పడడానికి చేసే కుట్రలను, కుతంత్రాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. తాజాగా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక ముస్లిం అమ్మాయి తన తోటి విద్యార్థినైన హిందూ అమ్మాయిని ఇస్లాం మతంలోకి మారమని కోరింది. కాదు బెదిరించింది. నువ్వు మతం మారి నా ముస్లిం స్నేహితుడిని పెళ్లి చేసుకోపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగింది. నిందితురాలు ముబీనా యూసఫ్ బాధిత హిందూ మహిళకు క్లాస్మేట్. బాధితురాలని ఇస్లాం మతంలోకి మారాలని, తన ముస్లిం స్నేహితుడిని పెళ్లి చేసుకోవాలని ఆమె బలవంతం చేస్తూ వస్తుంది. మత మార్పిడిని నిరాకరిస్తే బాధితురాలి పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించింది. అక్కడితో ఆగకుండా తనకు పెద్ద పెద్ద క్రిమినల్స్ తెలుసునని వాళ్ళకి చెప్పి చంపేస్తానని బాధితురాలని ఆమె బెదిరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్పూర్ పోలీస్ స్టేషన్లో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత విద్యార్థి డెహ్రాడూన్లోని రాజ్పూర్ రోడ్డు ప్రాంతంలో నివసిస్తూ ఉంది. డెహ్రాడూన్లోని ఒక ప్రైవేట్ లా కాలేజీలో న్యాయశాస్త్రం చదువుతూ ఉంది. నిందితురాలు ముబీనా యూసఫ్ బాధితురాలి క్లాస్మేట్. ఆమె జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ నివాసి. ముబీనా మంచిగా నటిస్తూ బాధితురాలికి ఇంటికి చాలాసార్లు వచ్చి వెళ్ళింది. బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా కలిసింది. బాధితురాలని జనవరి 2023లో ముబీనా జమ్మూ కాశ్మీర్కు తనతో పాటు తీసుకెళ్లింది. అక్కడున్న తన ముస్లిం స్నేహితుడికి బాధితురాలని ముబీనా పరిచయం చేసింది. మొదట కేవలం 2-3 రోజులు జమ్మూ కాశ్మీర్ టూర్ మాత్రమేనని చెప్పి 10 రోజుల తర్వాత తీసుకొచ్చింది ముబీనా. ఆ తర్వాత ముబీనా నుండి హిందూ యువతికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. బాధితురాలికి తెలియకుండా ఆమెకు సంబంధించిన ప్రైవేటు చిత్రాలను ముబీనా క్లిక్ చేసి పెట్టుకుంది. తాను చెప్పినట్లు చేయకపోతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ ముబీనా బెదిరింపులకు దిగింది. తన మతంలోని ప్రత్యేక అంశాల గురించి బాధితురాలికి పదే చెబుతూ వచ్చింది. మతం మారాలని సూచిస్తూ వచ్చింది. తన ముస్లిం స్నేహితుడితో పెళ్లి చేయిస్తానని, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా కల్పిస్తూ వచ్చింది. అతడిని పెళ్లి చేసుకుంటేనే నీ ప్రైవేట్ ఫోటోలను డిలీట్ చేస్తానని బాధితురాలని నమ్మించింది. కాలేజీలోని వేరే అబ్బాయిలతో కూడా స్నేహం చేయమని కూడా హిందూ అమ్మాయికి సూచించింది ముబీనా. వారి నుంచి డబ్బులు తీసుకుని తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ముబీనా పెట్టే ఈ టార్చర్కు బాధితురాలు డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె తన ఇంటిని వదిలి బయటకు కాలేజీకి వెళ్లడమే మానేసింది. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడితో బాధితురాలు కాలేజీకి వెళ్లినప్పుడల్లా ముబీనా మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తూ వచ్చింది. కుమార్తెలో వచ్చిన మార్పును గమనించిన తల్లి ఏమైందో చెప్పమని కోరగా ఇన్నాళ్లు అనుభవించిన మానసిక సంఘర్షణ గురించి ఎట్టకేలకు బయటపెట్టేసింది. దీంతో వెంటనే బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. అనంతనాగ్కు చెందిన ముబీనా యూసఫ్ దాదాపు 6 నెలల నుండి బాధితురాలికి ఫ్రెండ్గా నటించిందని, ఇస్లాంకు సంబంధించిన వీడియోలను చూపిస్తూ మత మార్పిడికి ఒత్తిడి చేయడం ప్రారంభించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కశ్మీర్లో ఉంటున్న తన ముస్లిం స్నేహితుడిని పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడం ప్రారంభించిందని, పలు రకాలుగా బెదిరించిందని పోలీసుల దగ్గర బాధితురాలు వాపోయింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు నిందితురాలు ముబీనా యూసఫ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై దోపిడీ, బెదిరింపులు, ఉత్తరాఖండ్ మత మార్పిడి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ముబీనా వెనుక పెద్ద రాకెట్ ఉందని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.